ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి మంత్రాలు జరిపారు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో బండ్ల సీఎం రేవంత్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి మంత్రాలు జరిపారు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో చేరినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఏం జరుగుతుందనుకోవచ్చు? ఆ తర్వాత మిగతా ఇంకా ఎవరైనా పార్టీ మారేందుకు అవకాశం ఉంటుందా? ఒక 4-5 రోజుల నుంచి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టాపిక్ ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన కొన్ని రోజుల క్రితము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఆయన కేటీఆర్ ని కలిశారు. ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటన చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా నిన్న జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాల్సిందిగా కోరారు. దానికి ఆయన కూడా ఒప్పుకున్నట్టు తెలిసింది. నిన్న జూపల్లి కృష్ణారావు దీనికి సంబంధించినటువంటి మీడియా ప్రకటన కూడా చేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతారని కూడా ప్రకటించారు. ఇక కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వెళ్లారు. మర్యాదపూర్వకంగా సీఎం ను కలిసినట్లు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, అక్కడ ఉన్నటువంటి కొన్ని లోకల్ సమస్యల దృష్ట్యా తాను పార్టీ మారుతానని అనుకున్నట్లు, కానీ ప్రస్తుతం అయితే ఆ ప్రాబ్లంలని సొల్యూట్ అయినటువంటి నేపథ్యంలో తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలిసి నడుస్తాను, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను అన్నట్టు ప్రకటించారు. ఇక మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ ఊరికే మైండ్ గేమ్ ఆడుతుంది. చాలా మంది పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్ళు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటిస్తున్నప్పటికీ అదంతా కేవలం మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు అని కాంగ్రెస్ నేతలు కొట్టివేస్తున్నారు. పార్టీ మారిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వేరే పార్టీలోకి తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా లేరు అని అసలు చెప్తా ఉన్నారు. అంటే ఇంకా పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే త్వరగా వీలైనంత మందిని చేర్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది పార్టీ మారేందుకు అవకాశం ఉండొచ్చు అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ ఎల్పీని ఇటు మండలిలో గాని శాసనసభలో గాని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసుకోవాలని కాంగ్రెస్ భావించింది. దానికి అనుగుణంగా అడుగులు కూడా వేసింది. అయితే మధ్యలో ఆషాఢ మాసం వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడ్డ ఆషాఢ మాసంలో సరైన ముహూర్తాలు ఉండనటువంటి నేపథ్యంలో కొంతమంది ఆగిపోయారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రేపు అమెరికా పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో రేపట్లోగా మరికొన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎమ్మెల్సీలు కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషాఢంలో ముహూర్తాలు లేనటువంటి నేపథ్యంలోనే ఇన్ని రోజులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి వచ్చే ముహూర్తం వాయిదా పడుతూ వస్తుంది. ఇక రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లే ముందు కొన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళ లిస్ట్ కూడా సిద్ధంగా అయింది. ఎవరెవరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎవరెవరు ఎమ్మెల్సీలు వస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ వచ్చింది. వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లే ముందే ఈ చేరికలు ఉంటాయని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి మంత్రాలు జరిపారు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో బండ్ల సీఎం రేవంత్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.